ఫస్ట్ మ్యాచ్ లో తడబడ్డ సన్ రైజర్స్. ఐపీఎల్ 2026 సీజన్ లో క్లాస్ అండ్ క్యాచ్ పై నెటిజన్ల ఫైర్. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ బాగుంది కానీ కీపింగే బాలేదంటూ కామెంట్స్. ఇంతకీ రైజర్స్ ఎక్కడ తడబడ్డారు? వాచ్ దిస్ వీడియో. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్ కి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నటువంటి ఇషాన్ కిషన్ కాస్త టెన్షన్ అయినట్టు కనిపించాడు. డిఫెండింగ్ ఛాంపియన్ తో ఫస్ట్ మ్యాచ్ కావడం, తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు రావడంతో ఫంక్ అయినట్టున్నాడు. బ్యాటింగ్ లో బాధ్యతగానే జట్టును ముందుకు తీసుకెళ్లిన ఫీల్డింగ్ టైంలో టెన్షన్ తో కనీసం బంతుల్ని కూడా పట్టుకోలేకపోయాడు. ఆర్సీబీ బ్యాటింగ్ దూకుడుతో ఒకవైపు బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటుంటే, మరోవైపు కిషన్ వికెట్ల వెనుక బంతులు వదిలేసి బౌండరీలు అందించాడు. ఈజీగా వచ్చినటువంటి బాల్స్ ని కూడా పట్టుకోలేక గ్లౌజ్ల కింద నుంచి ఫోర్లు ఇచ్చేశాడు. ఇషాన్ కిషన్ దగ్గర 2 బంతులు మిస్ అవగా 2 కూడా గ్లౌజ్ల కింద నుంచి వెళ్లిపోయాయి. బౌలర్లను సమన్వయం చేసుకోవడంలో కెప్టెన్ గా ఇషాన్ కిషన్ విఫలమయ్యాడు. రెండో ఓవర్లోనే ఫిల్సట్ వికెట్ పడినప్పటికీ పవర్ ప్లేలో మరో వికెట్ తీయలేకపోయారు. ఆర్సీబీ స్టార్స్ దేవదత్ పడికల్, విరాట్ కోహ్లీ పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట సైతం వేయలేకపోయారు. జయదేవ్ ఉనద్కర్, నితీష్ కుమార్ రెడ్డి 10 లోపు పరుగులు సమర్పించగా మిగతా బౌలర్లంతా 11, 14 పరుగులు ఇచ్చారు. ఈశాన్ మలింగ ఏకంగా 2 ఓవర్లలో 35 పరుగులు సమర్పించుకున్నారు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ఇషాన్ కిషన్ అద్భుతమైనటువంటి కెప్టెన్ ఇన్నింగ్స్ రాణించాడు. 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జట్టును గాడిలో పెట్టడమే కాకుండా కేవలం 38 బంతుల్లోనే 8 ఫోర్లు 5 సిక్సర్లతో 80 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. ఆఖరిలో అనికేత్ వర్మ 18 బంతుల్లో 43 పరుగులు చేయడంతో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 భారీ పరుగు చేసింది. అయితే బౌలర్లే విఫలం కావడంతో ఆర్సీబీ 15.4 ఓవర్లోనే 4 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసి విజయం సాధించింది. విరాట్ కోహ్లీ 38 బంతుల్లో 69 పరుగులతో నాట్అవుట్ గా నిలవగా, దేవదత్ పడికల్ 26 బంతుల్లో 61 పరుగులు చేశాడు. 4 ఓవర్లో కేవలం 22 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీసిన జాకబ్ డెప్పికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచే వివాదంతో మొదలైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ హిట్టర్ హెన్రిచ్ క్లాస్ అండ్ క్యాచ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బౌండరీ లైన్ వద్ద ఫిల్సాల్ పట్టినటువంటి ఆ క్యాచ్ నాట్అవుట్ అంటూ నెటిజన్స్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. స్టేడియం చుట్టూ 50 కెమెరాలు ఉన్నప్పటికీ థర్డ్ ఎంపైర్ రూఫ్ కెమెరా ఎందుకు చూపించలేదంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ మంచి రైజింగ్ లో ఉన్నప్పుడు అంపైర్ తీసుకున్నటువంటి డెసిషన్ ఈ జట్టు కొంప ముంచింది. 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతో కష్టాల్లో ఉన్నటువంటి టీంను కెప్టెన్ ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసన్ కలిసి ముందుకు తీసుకెళ్లారు. ఒక్కసారి ఇన్నింగ్స్ నిలవడంతో సిక్సర్ల మోత మోగించారు. అప్పటి వరకు నిలకడగా అన్నటువంటి క్లాసన్ కూడా విరుచుకుపడ్డాడు. అదే టైంలో థర్డ్ ఎంపైర్ తీసుకున్నటువంటి నిర్ణయం సన్ రైజర్స్ భారీ స్కోర్ కు బ్రేక్ లేసింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో రొమారియో షెఫర్డ్ వేసినటువంటి ఫస్ట్ బాల్ నే క్లాసన్ భారీ షాట్ ఆడాడు. అయితే సరిగ్గా బౌండరీ దగ్గర ఫిల్సాట్ ఫ్లిప్ అవుతూ క్యాచ్ అందుకున్నాడు. రోఫ్ కి దగ్గరగా క్యాచ్ పట్టడంతో ఫీల్డ్ ఎంపైర్ దాన్ని థర్డ్ ఎంపైర్ కి రిఫర్ చేశాడు. థర్డ్ ఎంపైర్ పరిశీలిస్తున్నప్పుడు ఒక యాంగిల్లో సాల్ట్ షూ బౌండరీ లైన్ కు టచ్ అయినట్లే కనిపించింది. దాంతో అందరూ కూడా నాట్అవుట్ అనుకున్నారు. కానీ మళ్ళీ 2-3 సార్లు చూసినటువంటి థర్డ్ ఎంపైర్ కుషన్ కొదిలినటువంటి యాంగిల్ వదిలేసి షిఫ్ట్ అయినటువంటి యాంగిల్లోనే చూడడం మొదలు పెట్టేశాడు. దాంతో రోఫ్ కి సాల్ట్ టచ్ అవ్వలేదంటూ కూడా చెప్పేసి అవుట్ గా ప్రకటించారు. థర్డ్ ఎంపైర్ నిర్ణయంతో కామెంటేటర్లతో పాటు క్లాసన్ కూడా షాక్ కి గురయ్యాడు. బౌండరీ లైన్ దగ్గర ఉన్నటువంటి ఫోర్త్ ఎంపైర్ కూడా క్లాసన్ డిస్కషన్ కి దిగాడు. అండ్ కానీ పెవిలియన్ కు వెళ్ళకైతే తప్పలేదు. అయితే థర్డ్ ఎంపైర్ తీసుకున్నటువంటి డెసిషన్ పై నెటిజన్లు గరం అవుతున్నారు. అక్కడ క్లియర్ గా కుషన్ కు టచ్ చేసినట్లు కనిపిస్తే ఎలా అవుట్ ఇస్తారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. 50 కెమెరాలు ఉన్నటువంటి బౌండరీ రోఫ్ యాంగిల్ చూడకుండా ఏదో ఒకటి చూస్తారేంటి అంటూ కూడా చాలా మంది కామెంట్ చేశారు. ఈవెన్ క్లాసన్, కిషన్ కలిసి కూడా దాదాపు 53 బంతుల్లో 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 22 బంతులు ఆడినటువంటి క్లాసన్ 31 పరుగులు చేయడం, ఆఖరిలో వరుస వికెట్లు పడడంతో ఎస్ఆర్హెచ్ 201 పరుగులకి 9 వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ కేవలం 15.4 ఓవర్లోనే చేస్ చేసి విజయం సాధించింది. వాస్తవానికి అక్కడ జరిగింది చిన్నస్వామి స్టేడియం కాబట్టి ఆబ్వియస్ గా గ్రౌండ్ చాలా చిన్నగానే ఉంటుంది. ఫస్ట్ వచ్చినటువంటి బ్యాటర్స్ ఎవరైతే ఇప్పుడు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, ఈ ముగ్గురు గనక ఎంతో కొంత భాగస్వామ్యం నెలకొల్పుంటే ఆబ్వియస్ గా స్కోర్ ఈజీగా 230, 240 వరకు అలా వెళ్ళేది. అండ్ ఈజీగా గెలిచేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా కానీ ఈసారి ఇంకొక మంచి విషయం ఏంటంటే టాప్ ఆర్డర్ మొత్తం కూడా కుప్పకూలిపోయింది. అంటే అటు అభిషేక్ శర్మ కావచ్చు, ట్రావిస్ హెడ్ కావచ్చు, నితీష్ కుమార్ రెడ్డి అంటే 3 వికెట్లు కోల్పోయినా కానీ ఈవెన్ ఉన్నటువంటి అందరూ కూడా 200 పరుగులు చేయడం అంటే అంత ఈజీ కాదు. పవర్ ప్లేలోనే దాదాపు కీలకమైనటువంటి ఒక 3 వికెట్లు కోల్పోయిన తర్వాత 200 స్కోర్ చేయడం ఇంతవరకు ఏ టీం కూడా చేయలేదు. అది ఫస్ట్ టైం ఎస్ఆర్హెచ్ మాత్రమే సాధ్యమైంది. ఒకనొక స్టేజ్ లో అసలు కొడతారన్నటువంటి టైంలో ఓవర్ కి 10 రన్స్ పర్ ఓవర్ కొట్టారు. అంటే ఆ రేంజ్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ అద్భుతంగా అటు కిషన్ కావచ్చు అండ్ ఎస్పెషల్లీ అనికేత్ వర్మ
అనికేత్ వర్మ టూ గుడ్ బ్యాటింగ్ అసలు. అంటే చాలా తక్కువ టైంలోనే చాలా ఎక్కువ స్కోర్ చేశారు. డే 1 నుంచే అనుకుంటూనే ఉన్నాం. అంటే అనికేత్ వర్మ కొంచెం క్రీజ్‌లో ఉంటే చాలు ఈజీగా అభిషేక్ లాంటి ఒక విధ్వంసాన్ని సృష్టిస్తాడు అన్నట్టుగానే లాస్ట్‌లో వచ్చాడు. కేవలం 18 బంతుల్లోనే 43 పరుగులు చేసి టీమ్‌కి ఒక మంచి స్కోర్‌నైతే అక్కడ జోడించడం జరిగింది. సో, మొత్తంగా బట్ ఏదేమైనప్పటికీ కూడా బౌలింగ్. సో, ఇక ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ చూసుకుంటే చాలా చాలా వీక్‌గా ఉందని ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనకు తెలుసు ఆల్రెడీ అక్కడ ప్యాట్ కమిన్స్ లేని లోటు చాలా స్పష్టంగా కనిపించింది. అండ్ దాని తర్వాత జయదేవ్ ఉన్నత్కర్ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు. దాని తర్వాత అక్కడ ఏషాన్ మలింగ అంతే అండ్ నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్ కూడా ఏదైనా మ్యాజిక్ చేస్తారని చాలా మంది వెయిట్ చేశారు. బట్ ఆ మ్యాజిక్ ఎక్కడ కూడా క్రియేట్ అవ్వలేదు. సో, అందుకోసమనే ఆర్‌సీబీ ఈజీగా ఆ స్కోర్‌ని చేజ్ చేసి గెలిచేసింది. బట్ ఏదేమైనప్పటికీ వాళ్ళ హోమ్ గ్రౌండ్ అండ్ దాని తర్వాత సపోర్టర్స్ ఎక్కువుంటారు. అండ్ చిన్న గ్రౌండ్ అండ్ దాని తర్వాత చేజ్ చేయడం కూడా అక్కడ ఆ పిచ్ చాలా ఈజీ ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ నెక్స్ట్ కూడా లాస్ట్ మ్యాచ్ ఆర్‌సీబీ తోటే ఉంది. సో, నెక్స్ట్ అక్కడ చూసుకుంటాం అంటూ కూడా చాలా మంది ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ ఫస్ట్ 3 వికెట్లు కోల్పోయినా కానీ 200 స్కోర్ చేయడం అదొకటి ప్లస్. సో, చూడాలి మరి ఎస్ఆర్‌హెచ్ ఇంతవరకు ఉన్నటువంటి టీమ్‌లలో ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్స్ చాలా డేంజరస్ బ్యాటర్స్ అని చాలా వరకు కామెంట్స్ అయితే వినిపించాయి. బట్ ముందు ఈ టీమ్ ఎలా పెర్ఫార్మ్ చేయబోతుందో తెలియాలంటే మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. సో, మరి ఎస్ఆర్‌హెచ్ పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.